ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కన్యా రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఇది ఒక అత్యంత అరుదైనటువంటి సందర్భము. ఈ వారంలో కన్యా రాశి వారు ఎదుర్కొనబోతూ ఉన్నటువంటిది ఏంటంటే, మీనరాశిలో ఉండేటువంటి 6 గ్రహాల తాలూకు దృష్టి వేరు మీద ఉంటుంది. అలాగే దశమంలో ఉన్నటువంటి కుజుడు చతుర్థ దృష్టితోటి కన్యా రాశిని చూస్తారు. అలాగే కేతువు కన్యలోనే ఉన్నారు. ఈ రాశికి 9వ స్థానంలో ఉండేటువంటి గురువు పంచమ వీక్షణతోటి కన్యని చూస్తున్నారు. అంటే మొత్తం 9 ప్లానెట్స్ యాస్పెక్ట్ అనేటువంటిది, అంటే 9 గ్రహాల తాలూకు దృష్టిలు కూడా కన్యా రాశి మీద పడబోతూ ఉన్నాయి. ఇది చాలా అరుదైనటువంటి గొప్పదైనటువంటి సందర్భం. చెప్పారు కానీ దీనివల్ల ఫలితం ఏంటండి అని అడుగుతారు చాలా మంది. ఏమంటే ఇందులో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. గోచారంలో దృష్టులకి ప్రాధాన్యం లేదు. ఎంతసేపు స్థానస్థిత గ్రహాలే. ఇక్కడ యోగించేటువంటి గ్రహాలు ఏమున్నాయి? చంద్రుడు యోగిస్తున్నారు, గురుడు యోగిస్తున్నారు. ఈ 2 గ్రహాల తాలూకు అనుకూలత మాత్రమే కన్యా రాశి వారి మీద ఉన్నది. కాబట్టి ఏంటి అంటే, మిగతా గ్రహాలు మిశ్రమ స్థితి. ప్రత్యేకించి ఈ గ్రహస్థితి విదేశాల్లో ఉండేటువంటి కన్యా రాశి వారికి ఉపయోగపడుతుంది. పుట్టిన ప్రాంతంలో ఉండి సొంత ఊరిలో బతుకుతూ ఉన్న వాళ్ళపై ఇది చెడు ప్రభావం కానీ మంచి ప్రభావం కానీ ఉండదు. విదేశాల్లో స్థిరపడి ఉన్నటువంటి వారు, అక్కడ స్థిరపడాలనుకునేటువంటి వాళ్ళకి ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. కాబట్టి కన్యా రాశి వారికి ఇది సాధారణమైన స్థితే. కాకపోతే ఏంటి అంటే, ఇందులో వృత్తి ఉద్యోగాల్లో ప్రత్యేకించి భాగస్వామ్యానికి సంబంధించినటువంటి, అంటే వివాహ వ్యవస్థ కానివ్వండి, అంటే దాంపత్య జీవనం కానీ, లేదా భాగస్వామ్య వ్యాపారం కానీ, ఇలా ఏవైతే భాగస్వామ్యంతో ముడిపడి ఉన్నాయో అవి కొంత దెబ్బతినడానికి అవకాశాలు ఉంటాయి. ప్రత్యేకించి సామంత జన విద్వేష ధారాపీడా సుతామయం అన్నది శాస్త్రం. అక్కడ ధారాపుత్రులకి, అంటే ఈ జీవిత భాగస్వామి సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్యాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి వాటి పరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. కన్యా రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో సాధారణమైన స్థితే కనబడుతూ ఉన్నది. ఇబ్బంది ఏమీ లేదు. గురుబలం ఉన్నంత వరకు ఆర్థికమైన ఇబ్బందులు రావు, అనారోగ్య సమస్యలు రావు. కాబట్టి కన్యా రాశి వారు ఈ వారంలో కూడా మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి తులారాశి.